శ్రమలో నేను అతని తోడై ఉండేదను. రకరకాల శ్రమలో శోధనలు దిగినప్పుడు దేవుని మనం ఆశ్రయించాలి. ప్రియులారా, ప్రతి శ్రమలో నుండి ఆయన మన రక్షించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎలాంటి శ్రమైనా, ఎంత భయంకరమైన శ్రమైనా, అగ్ని వంటి మహాశ్రమలో మీ మీదకు వచ్చినప్పుడు మీరేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపోవద్దు అని పేతురు గారు తెలియచేస్తున్నాడు పేతురు పత్రికలో. దానాలు విస్తరించినను నా యేసు తోడై ఉండా, నాకు భయమేలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు రారాజు యేసుకు, మారాజు క్రీస్తుకు, మహిమ విభునకే వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు రారాజు యేసుకు, మారాజు క్రీస్తుకు, మహిమ విభునకే వందనము. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. హల్లెలూయా. శ్రమలు శోధనలు మనం విస్తరించినా కానీ దేనికి మనం భయపడాల్సిన పని లేదు. మన దేవుడు మండుచున్న అగ్ని గుండములో నుండి షెడకు మేషకు అబెద్దుగోను వారిని విడిపించిన అదే దేవుడు, సింహముల బోనులో నుండి దానియేలు విడిపించిన అదే దేవుడు, తనపై చుట్టుముట్టినటువంటి భయంకరమైనటువంటి తన శక్తికి మించినటువంటి తన యొక్క మరి సామర్థ్యములకు మించినటువంటి 1,85,000 మంది అష్షూరీయుల సైన్యము మీదకి వచ్చినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధానంలో, అయ్యా శ్రమయు దుఃఖము వేదన శిక్షయు కలిగిన దూషణ కలిగిన దినమయ్యా ఈ దినము, దయచేసి శ్రమ నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేశాడండి. దేవుడు ప్రత్యక్షమై తన ప్రవక్త ద్వారా పలికించి ఒక్క బాణమైన నీ మీద ప్రయోగించడు, తన ఖడ్గమును నీ మీద జులిపించడు. యెరూషలేము వైపు తల ఎత్తుకొని ధైర్యం వచ్చింది చాలదు, నేను అతని ముక్కునకు గాలము తగిలించి వెనకకు మళ్ళిస్తాను, అతని దేశములో నేను అతన్ని కూలదోస్తానని చెప్పినాడు. ప్రవక్త ద్వారా రాజుగారికి దేవుడు సెలవిచ్చాడు. రాజుగారు గడగడ వణిగిపోయాడు. దేవుని మందిరంలోకి వెళ్ళాడు. వారు వ్రాసి పంపిన ఆ దూషణలు కలిగిన ఉత్తరమును పరిచి, అయ్యా అవమానించారయ్యా, దూషించారయ్యా, ఇదిగో నాయనా నన్ను కాదు నిన్ను దూషించారయ్యా, ఈ దినము మిక్కిలి శ్రమయో శిక్షయో దూషణ గల దినము నాయనా అని ప్రార్థన చేశాడు హిజ్కియా మహారాజు గారు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆ రాత్రి వేళ దేవుడు ఒక దేవదూతను పంపగా ఒక్క దూత 1,85,000 మంది శత్రువులను మొత్తినందున అందరూ మృత కళేబరములై పడిపోయినారు. ఒకే ఒక్క రాజు ఒక్కడే బ్రతికాడండి. నువ్వు ఒక్కళ్ళు చచ్చిపోతేనే ఆ ప్రాంతం అంతా కూడా విచారంగా కొంచెము ఆందోళనకరంగా ఉంటుంది. ఇద్దరు చచ్చిపోతే, ఒక వీధిలో 2-3 చచ్చిపోయారంటే అసలు అక్కడ అది సెన్సేషనల్ న్యూస్ అన్నమాట. యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగి ఒకే కుటుంబం చెందిన 5 చనిపోయారు అని చెప్పి ఉన్నప్పుడు అది పెద్ద సెన్సేషనల్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్గా టీవీ ఛానల్ అంతా రోజంతా అదే చూపిస్తారు. ఒక 5-10 మంది కాదండి, ఒక 20 మంది కాదండి, 1,85,000 మంది ఒకే రాత్రి చనిపోతే ఎలా ఉంటుందండి? అసలు రాజు ఒక్కడే ఉదయాన్నే బ్రతికాడు, లేచి
సైన్యాధిపతిని తడుతుంటే లేవట్లే, పక్కవారిని కుదుపు లేపుతుంటే ఎవ్వరూ లేవట్లే. అప్పుడు యెరూషలేము తట్టు కన్నులెత్తు చూచే ధైర్యం చాలేదంట ఆయనకి. వెంటనే గుర్రం ఎక్కి వెనక్కి తిరిగి, తన దేశానికి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి, తన దేశంలో తన దేవత ఎదుట మోకాళ్ళుని, ఎందుకు ఇలా చేశావు, అందరి రాజ్యాలు జయించావు, ఇశ్రాయేలు దేవుణ్ణి జయించలేకపోయేవేంటి అని ఆ కుదుపుతూ ఊపుతూ మాట్లాడుతూ ఉండగా కుమారుడు చూశాడు. ఇంతకంటే నాకు మంచి తరుణం ఇంకోటి ఉండదని చెప్పి ఖడ్గం తీసుకుని వచ్చి అతని మొక్కలుగా నరికేసి పారిపోతాడు. ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదు. దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటను నెరవేర్చాడు. ఒక్క బాణమైనా నీ మీద ప్రయోగించని చెప్పిన మాట నెరవేర్చాడు. ప్రియులారా, చూడండి, మిక్కిలి శ్రమయు శిక్షయు దూషణ గల దినమయ్య అని ఏడ్చాడు హిజ్కియా మందిరానికి వెళ్ళి. ఆ శ్రమలో నుండి దేవుడు బయట వేశాడండి. ఇశ్రాయేలు సర్వ జనాంగమంతటిని విడిపించి రక్షించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అదే సాక్ష్యం ఇస్తున్నారు ఈ యొక్క షడ్క మెషక బెదెనోగు వారు. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండము నుండి మాత్రమే కాదు, నీ చేతిలో నుండి మమ్మలను తప్పించి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 45:1 దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ప్రమాణ వాక్యమును నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకుని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలము మొదలుకుని కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడను లేడు. మన దేవుడు మనల్ని రక్షించగలిగిన వాడు. శ్రమ నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, ఇక్కట్టుల నుండి, ఇబ్బందుల నుండి, అన్నిటిలో నుంచి, సాతాను చేతిలో నుండి మనల్ని విడిపించి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు. యెషయా గ్రంథం 46:4 చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రియులారా, 60 సంవత్సరాలు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలి, బయటికి రావద్దు. ఎంతగానో చెబుతున్నారండి. అవి వింటున్నప్పుడు మనకెంతో భయం కలుగుతుంది. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, వృద్ధులైన వారు భయపడాల్సిన పని లేదట. నీ తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను, ముదిమి వచ్చు వరకు నిన్ను చంక పెట్టుకుని వాడను, నిన్ను ఎత్తుకొనొచ్చు, నిన్ను రక్షించువాడను నేనే. అమ్మో, నాకు కరోనా వచ్చేసిందేమని భయపడాల్సిన పని లేదు. ప్రియులారా, వైరల్ ఫీవర్ వచ్చినా, నాకు జ్వరం వచ్చేసింది, నాకు అదే వచ్చేసిందని భయపడద్దు. వాతావరణ మార్పులో జలుబు చేసిన నాకు కరోనా వచ్చేసిందని ఆందోళన దిగులు గడగడ వణికిపోవద్దు. ప్రియులారా, మన దేవుడు ఈ వైరస్ నుంచి కూడా రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడండి. వీరంతకంటే మించినటువంటి ఒక అడుగు ముందుకేసి, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మా దేవుని కొరకు మేము ఆహుతైపోవడానికైనా చనిపోవడానికైనా సిద్ధమని రాజా ఇప్పుడు నీవు తెలుసుకో అని చెప్పి వారు సాక్ష్యం ఇచ్చారు. కనుక ప్రియులారా, విశ్వాసం, వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అలాగే హెబ్రీ పత్రిక 11 విశ్వాసమును బట్టి వారు రాజ్యములను జయించారట. విశ్వాసమును బట్టి
11:33 నుండి చూద్దాం. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. విశ్వాసమును బట్టి వారు అగ్ని బలమును చల్లార్చిరి. ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే ప్రియులారా, ఇప్పటి వరకు ఎన్ని గొప్ప కార్యాలు చదివాం. చచ్చిపోయిన వారిని కూడా అవిశ్వాసం వల్ల బ్రతికించుకున్నారట, ఖడ్గదారును తప్పించుకున్నారట, అగ్ని బలమును చల్లార్చారట, సింహాల నోళ్లను మూయించారట, బలహీనంగా ఉండి బలపరచబడ్డారట, యుద్ధములో పరాక్రమశాలురైరి, సేనలను పారద్రోలారు, శత్రువుల సేనలను. అయితే ఇంకో మెట్టు ముందుకేసి మరికొందరు అయితే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారయ్యారు. వారు హల్లెలూయా. వాగ్దాన ఫలమును పొందుకొనుటకు వారు విశ్వాసము ద్వారా అట్టి సాక్ష్యాలు పొందారు. అంటే మమ్మల్ని రక్షించడానే శక్తి గలవాడన్న సంగతి వారికి తెలుసు. రక్షించినా రక్షింపకపోయినా దేవుని పట్ల వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. చూడండి, ఇద్దరు అపోస్తులులే. యాకోబు అపోస్తులుడే, పేతురు గారు అపోస్తులుడే. యాకోబును ఖడ్గముతో చంపించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. యాకోబు ఖడ్గముతో చంపబడిపోయాడు. 12 మంది అపోస్తలుల తొలి హతసాక్షి అయిపోయాడు. కానీ పేతురు కూడా అపోస్తలుడే. నెక్స్ట్ ఆయనే లిస్టు. తెల్లారి ఆయన ఖడ్గంతో చంపించాలా, కానీ దేవుడు పరలోక నుండి దేవదూతను పంపించి 4 చతుష్టయముల సేనలు కాపలాగాస్తూ ఉన్నప్పటికీ, 3 ద్వారాలు ప్రధాన గేట్లన్నీ బంధించి ఉన్నప్పటికీ, చెరసాల బేడలు వేసినప్పటికీ దేవదూత వచ్చింది. పేతురుని చెరసాలోంచి బయటకు తీసుకుని వచ్చి మరణము నుండి తప్పించి, చెరలో నుంచి తప్పించి, శ్రమలోంచి విడిపించి ఆయన బయట వేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు అండి. ప్రియులారా, ఈ పగటి కాల శ్రమలో ఈ మాటలు వింటున్నాను. నీవు అలనాడు షడ్డకు మేషకు అబేద్నెగో దానియేలు వలె దేవుని ఎడల మనం విధేయత, నమ్మకత్వం, విశ్వాసం కలిగి రాజుకు భయపడగా దేవునికి విధేయత చూపినందువల్ల దేవుడు వారిని విడిపించారు. మనం కూడా వ్యాధులకు భయపడక, సమస్యలకు భయపడక, శోధనలో కృంగిపోక, శ్రమలో దుఃఖపడకూడదు. కానీ మన దేవుడు మనలను తల ఎత్తి మనను ఘనపరిచి ప్రతి శోధనలోంచి, శ్రమ నుంచి విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు అవమానాలు, అప్పటి వరకు నిందలు, అప్పటి వరకు రాజు ఎంత కోపావేశుడుగా ఉన్నాడు ఆయన ఎదుట, వారి ఎదుట. ఆ తాళ్ళు కట్టి విసిరివేసేటువంటి వస్తాదులు ఎంత దూషించుంటారో. పెద్ద భక్తులు అయిపోయారు వీళ్ళు. ప్రపంచంలో వీళ్ళే గొప్ప భక్తులు. తగిన శాస్తి జరుగుతుంది మీకు. రాజును ధిక్కరిస్తారా మీరు? మరీ ఇంత ఎక్కువైపోయిందా మీకు అని ఎంతగా అవమానపరిచి ఉంటారో. ఎన్ని దోషణ మాటలు పలికి ఉండొచ్చో బహుశా. ప్రియులారా, కానీ అద్భుతం. అగ్నిగుండంలో వేయబడక మునుపు ఒకటి, ఆ శ్రమ కలిగిన తరువాత
చరిత్ర తిరగబడిపోయింది. ఏ నోటితో దూషించారో అదే నోటితో రాజు గణపరుస్తూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుని సేవకులారా బయటకు రండి అని పిలుస్తున్నాడు. మీరు సేవించుచున్న దేవుడు పూజార్హుడు అని గణపరుస్తున్నాడు. అత్యాగ్రహుడైనటువంటి, తిరస్కరించి దూషించి అగ్నిగుండంలో విసిరివేయించిన రాజే తన సంస్థానములో మిక్కిలి హెచ్చించాడు ఆ ముగ్గురిని. దేవుని కొరకు నీవు విధేయత కలిగి, దేవుని కొరకు నీ విశ్వాసము కలిగి, నిజమైన దైవభక్తి కలిగి ప్రభు కొరకు మనం జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పిన దేవుడు. ప్రతి శోధనలో, శ్రమలో, సాతాను నీపై పెట్టేటువంటి ప్రతి సమస్యలో దేవుడు నీ తోడుండి నిన్ను బయటకు వేస్తాడు. ఆయన 4వనిగా నీతో ఉంటాడు, సంచరిస్తాడు, నీ గృహంలో సంచరిస్తాడు, నీ జీవితంలో సంచరిస్తాడు, నీ జీవితం పైన ఆధిపత్యం తీసుకుంటాడు. నిన్ను ఎలా హెచ్చించాలని నీ కొరకు ప్రణాళిక రచిస్తాడు. ప్రతి వ్యాధి నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రతి శోధ నుంచి నిన్ను తప్పిస్తాడు. ప్రతి కష్టము నుంచి నిన్ను తప్పిస్తాడు. ప్రతి ఆర్థిక బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రతి కరువు నుంచి నిన్ను తప్పించి రక్షించగల సమర్థుడైన దేవుడు. ప్రియులారా, యోసేపుకు శ్రమ కలిగింది. ఇదిగో నన్ను శ్రమ పెట్టినందుకు మీరు దుఃఖపడవద్దు. దేవుడే మిమ్మును పోషించడానికి నన్ను ముందుగా ఈ విధంగా నన్ను పంపించాడు కనుక మీరు ఆ మనసులో బాధపడొద్దు అని యోసేపు తన అన్నలతో చెప్తున్నాడండి. అతను కనిన కలలు నెరవేరు వరకు, దేవుని వాగ్దానములు నెరవేరు వరకు ఇనుము అతని శరీరంను బాధించింది, సంకెళ్ళు అతని బాధ పెట్టినాయి. ఎంత వేదన పడ్డాడో, ఎంత శ్రమ కలిగిందో, ఎంత బాధ కలిగిందో. ప్రియులారా, దేవుని వాగ్దాన భూమికి చేరే వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ఎదురైనాయి. ఎర్ర సముద్రం ఎదురైంది, మారాజలములు ఎదురైనాయి, తాపకరమైన సర్పములు ఎదురైనాయి, అరణ్యము, అడవి. ప్రియులారా, కానీ దేవుని బిడ్డలను దేవుడు గమ్యానికి చేర్చాడు. వాగ్దత్త దేశంలోనికి తీసుకుని వెళ్ళి వారి కట్టని కోటలు, వారి పెట్టని తోటలు వారికి స్వాధీనపరిచినారు. కనుక ప్రియులారా, ఈరోజు మనము సేవించుచున్న మన దేవుడు పూజార్హుడు. ఆయన మనలను ఈ కరోనా వైరస్ నుంచి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు, తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. అలాగే ప్రతి వ్యాధి నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి కూడా మనల్ని రక్షించగల సమర్థుడు. అలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనలు, సాతాను మన పెట్టే ప్రతి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు అన్నిట్లో నుంచి మనం రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు. అగ్ని వంటి మహాశ్రమల్లో నుంచి మనం విడిపించి రక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ప్రతి ఇబ్బందుల్లో నుంచి, మనకు ఎదురయ్యే మన ప్రతి శోధన, ప్రతి శ్రమల్లో నుంచి కూడా మనం తప్పించగలిగిన దేవుడు ఆయన. కనుక ఆ దేవుని పట్ల షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వలె ఎలా విశ్వాసం ఉంచారో మనం కూడా దేవుని మీద అపారమైన నమ్మకం పెట్టుకొని, దేవునికి విధేయత చూపించి, ఆయన కొరకు మనం తీర్మానముతో, అదే తీర్మానంతో దేవుని కొరకే, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభం, దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుని కొరకు నేను ఆఖరి ఊపిరి బ్రతుకుతాననేటువంటి ఒక మంచి తీర్మానంతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రతి శోధనలో నీ ఎదుటే నిలిచి ఉంటాడు, దేవుడు ప్రతి సమస్యలో నీ ఎదుటే నిలిచి నేను నీతో ఉన్నానో రుజువుపరుచుకుంటాడు. హల్లెలూయ, 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 హల్లెలూయ. ప్రభు నిన్ను రక్షించువాడుగా, ప్రభు నిన్ను దర్శించువాడుగా, ప్రభు నిన్ను స్పర్శించువాడుగా, ప్రభు నిన్ను ఆదరించువాడుగా, ప్రభు నిన్ను ఘనపరచువాడుగా, ప్రభు నిన్ను బలపరచువాడుగా, నిన్ను తప్పించువాడుగా ఉన్నాడు. ప్రతి శోధన నుంచి నిన్ను బయట వేసి సువర్ణములాగా నిన్ను మార్చువాడుగా ఉన్నాడు. అట్టి ధనికరమైన జీవితం ప్రభు మనకందరికి దయచేయును గాక.
ఆమేన్, ఆమేన్. చేసుకుందాం ప్రియులరా. విశ్వాస నావ, విశ్వాస యాత్ర, ఆత్మయాత్రలో మనం ముందుకు సాగుతుండగా సాతాను అనేక రకాలైనటువంటి అగ్నిగుండములు మనకి ఎదురవ్వచ్చు. పొను తుఫాను ఎదురవ్వచ్చు, సింహాల బోన్లు ఎదురవ్వచ్చు, శోధనలు, శ్రమలు, కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు, కృంగిన పరిస్థితులు నీకు ఎదురు కావచ్చు. భయపడవద్దు, కృంగిపోవద్దు. దేవుని పైన అపారమైన విశ్వాసముతో దేవునికి మన విధేయులంగా ముందుకు సాగుదాం. అపాదమస్తకు ఆయనకు అంకితం చేసుకుందాం. మన దేవుడు మనల్ని విడిపించువాడు, మన ఎదుటే నిలిచేవాడు, అగ్నిగుండంలో 4వ వానిగా సంచరించిన దేవుడు, సింహాల బోనులో తన దూతను రక్షించిన దేవుడు, చెరసాలలోని పేతును విడిపించిన దేవుడు, గుంట నుండి మింటికి యోసేపును తీసుకుని వచ్చిన దేవుడు, చెరసాల నుండి సింహాసనానికి ప్రమోషన్ ఇచ్చిన దేవుడు, నిన్ను హెచ్చించుతాడు, నిన్ను విడిపిస్తాడు, శ్రమ నుండి తప్పిస్తాడు, శోధనలో తోడుంటాడు, వ్యాధుల్లో ఆదరిస్తాడు, కష్టాల కన్నీళ్లలోని కన్నీటిని తొడుస్తాడు, నిన్ను ఎత్తుకొని నిన్ను రక్షించి నీ ముదిమి వచ్చే వరకు నిన్ను హత్తుకొని ఆయన నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడుగా ఉన్నాడు. ప్రభువా, నా దేవుడవు నీవే, ప్రాణమున్నంత వరకు నిన్ను విడువను నాయన. నీ ఎడల విధేయతతో, విశ్వాసముతో ముందుకు సాగుతాను నాయన ప్రభుతో చెబుదాం. అటు ధన్య జీవితం ప్రభు మనకు దయచేయను గాక. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్వామి. ఎదుగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీ చల్లని హస్తాలకు అప్పగిస్తున్నాం. మేము సేవించుచున్న మా దేవుడు మమ్ములను రక్షింపగలిగిన, తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినను మా దేవుని మేము విడిచిపెట్టము, మా దేవుని మేము నమ్ముకున్నామని సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇది మేము కూడా అదే రీతిగా విశ్వసిస్తున్నాము నాయన. అవును తండ్రి, అబెద్దుగో వారి దేవుడే మా దేవుడు నాయన, దానియేలు దేవుడే మా దేవుడు నాయన, అబ్రహాము ఇస్సాకుల దేవుడే నాయన, ఈ దినమున మా దేవుడుగా ఉన్నందుకని స్తోత్రాలు. యెహోవా దేవునిగా గల జనులు ధన్యులని చెప్పారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించని సెలవిచ్చిన దేవా, మమ్మల్ని కాపాడండి. మా సంఘములను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా బంధువులను, రక్త సంబంధాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రాంతములను, మా పేటలను, మా పట్టణాలను, మా రాష్ట్రాలను, మా దేశాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. శోధన నుంచి, కీడు నుంచి, అపాయము నుంచి తప్పించండి, ఇబ్బంది నుంచి తప్పించండి, ఇరుకుల నుంచి తప్పించండి, రక్షించండి నాయన. ప్రతి కష్టముల నుంచి బయట వేసి కన్నీటిని నాట్యముగా మార్చము నాయన. అయ్యా, ఇదిగో నిందనను నాయన ఆశీర్వాదంగా మార్చము. శోధనలో నుంచి విడిపించి రక్షించండి. శ్రమలో నేను అతనికి తోడయుండదు, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువిచ్చేత నేను అతను తృప్తిపరచ, నా రక్షణ అతను చూపించలివిచ్చారు. అయ్యా, ఇదిగో ఎంతమంది నాయన ఇబ్బందులతో ఉన్నారో వారిని కాపాడండి, తోడుగా ఉండండి. అయ్యా, కరోనా వైరస్ నాయన పాజిటివ్ వచ్చిందని చెప్పిన వారిని కూడా మీరు తోడుగా ఉండి వారిని విడిపించి బయట వేయండి. మరణములను జీవములను దాటింపచే దేవుడు, శక్తినిచ్చు దేవుడు, స్వస్థపరచు దేవుడు, వారిని విడిపించండి, దీర్ఘాయువు చేత తృప్తిపరచండి. అలాగే తండ్రి ప్రభువా, ఇంకా ఎవరికి రాకుండా నీ కాపుదల భద్రపరచండి. మా సంఘ బిడ్డల కాపుదల చేయి నాయన, ప్రత్యేకపరచు నాయన, నీ రక్తపు కాపుదలని భద్రపరచు నాయన. అగ్ని వాసన కూడా అంటకుండా ప్రత్యేకపరిచిన దేవా నాయన, ఇదిగో తండ్రి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని, మా బిడ్డలు, మా కుటుంబాలని భద్రపరిచి, ప్రత్యేకపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విన్నమాకు నీరుగడ్డి ఫలింపచేయమని యేసయ్య పుణ్య నామమున అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని సత్య సమాధానం, పరిశుద్ధాత్మని సహవాసము, దేవుని కృప ఆశీర్వాదములు మనకందరికను, క్రీస్తుని ప్రేమించిన సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మీకు తోడయుండును గాక.